హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ సైన్స్కి సంబంధించి ఫోర్త్ లెసన్ ఆమ్లాలు క్షారాలుని డిస్కస్ చేయబోతున్నాము. అండ్ 1, 2, 3 లెసన్స్ అనేవి మన ఛానల్లో సెవెంత్ క్లాస్ సైన్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. దానిలో ఉంటాయి. అవి కనుక మీరు మిస్ అయినట్లయితే వెళ్ళవి చూడవచ్చు అనమాట. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన దైనందిన జీవితంలో నిమ్మ, చింతపండు, ఉప్పు, చక్కెర మరియు వెనిగర్ వంటి పదార్థాలను మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. వీటిలో కొన్ని పుల్లని, కొన్ని చేదు, కొన్ని తీపి మరియు ఉప్పుగా రుచి కలిగి ఉంటాయి. పెరుగు, నిమ్మరసం, నారింజ రసం మరియు వెనిగర్ల రుచి పుల్లగా ఉంటుంది. పెరుగు, నిమ్మరసం, నారింజ రసం మరియు వెనిగర్ వీటన్నిటి రుచి ఏ విధంగా ఉంటుంది? పుల్లగా ఉంటుందట. కారణం, ఈ పదార్థాలు ఆమ్లాలను కలిగి ఉంటాయి. వీటి రుచి అనేది పుల్లగా ఉండడానికి కారణం ఏమిటట? ఇవన్నీ ఆమ్లాలను కలిగి ఉండటం వలన. ఇటువంటి పదార్థాలు రసాయన స్వభావం ఆమ్లయుతంగా ఉంటుంది. ఈ పదార్థాలు అన్నిటి రసాయన స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఆమ్లయుతంగా ఉంటుంది. ఈ పదార్థాల్లోని ఆమ్లాలు సహజ ఆమ్లాలు. ఇవన్నీ కూడా సహజ ఆమ్లాలు. ఆమ్లం అనే పదం ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం పుల్లని. అంటే మనం ఆమ్లాలని ఇంగ్లీష్లో యాసిడ్ అంటాం కదా. యాసిడ్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటే లాటిన్ భాషా పదం అయినటువంటి ఎసిరే అనే పదం నుంచి వచ్చింది. లాటిన్లో ఎసిరే అంటే అర్థం ఏంటి? పుల్లని అని అర్థం. అందుకనే మనం ఆంగ్లంలో వీటిని యాసిడ్ అని పిలుస్తున్నాము, తెలుగులో అయితే ఆమ్లం అని అంటున్నాము. బేకింగ్ సోడా రుచి చేదుగా ఉంటుంది. ఇందులో ఆమ్లాలు ఉండవు. దీని రుచి చేదుగా ఉంటుందట, ఎందుకంటే దీంట్లో ఆమ్లాలు ఉండవు కాబట్టి. బేకింగ్ సోడా పదార్థం ద్రావణాన్ని చేతివేళ్ల మధ్య రుద్దితే అది జారుడుగా అనిపిస్తుంది. మనం బేకింగ్ సోడాని ఒక వాటర్లో కలిపి ఆ ద్రావణాన్ని కనుక మన చేతివేళ్ల మధ్యలో అంటే చేతిలో ఇలా పామినట్లుగా చేస్తే అది మనకి జారుడుగా అనిపిస్తుందట. సాధారణంగా రుచికి చేదుగా ఉండే మరియు తాకినప్పుడు జారుడుగా ఉండే పదార్థాలు క్షారాలు అని అంటాం. ఇటువంటి పదార్థాలు స్వభావాన్ని క్షార స్వభావము అని అంటాము. రుచికేమో చేదుగా ఉండి అదేవిధంగా తాకితే జారుడుగా అనిపించే పదార్థాలను క్షారాలు అని అంటాము. వాటి పదార్థ స్వభావం ఏమో క్షారముగా ఉంటుంది. ఒక పదార్థము ఆమ్లము లేదా క్షారము అని పరీక్షించడానికి ప్రత్యేక రకాల పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ పదార్థాలని సూచికలు అని అంటాం. ఒక పదార్థం వచ్చేసి అది ఆమ్లమా లేదా క్షారమా అనేది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే వాటిని మనం సూచికలు అని అంటున్నాం అన్నమాట. ఆమ్ల లేదా క్షార స్వభావం కలిగిన పదార్థ ద్రావణానికి కలిసినప్పుడు సూచికలు వాటి రంగులు మారుస్తాయి. ఈ సూచికలు అనేవి ఆ ద్రావణం అనేది ఆమ్లమా క్షారమా అనేది ఏ విధంగా తెలియజేస్తాయి అంటే అవి వాటితో కలిసినప్పుడు ఏం చేస్తాయి? వాటి రంగును మార్చుకుంటాయి అన్నమాట. అవి మార్చిన రంగును బట్టి ఆ ద్రావణం అనేది ఆమ్లమా లేదా క్షారమా అనేది మనం తెలుసుకోవచ్చు. పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు మొదలైనవి సహజంగా లభించే కొన్ని సూచికలు. ఇక్కడ మనకి 3 సహజ సూచికల గురించి చెప్తున్నారు. ఒకటి పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు. ఇవన్నీ కూడా సహజంగా లభించే సూచికలట. వాటిలో లిట్మస్ గురించి చూసినట్లయితే ఇది అతి సాధారణంగా ఉపయోగించే సహజ సూచిక. ఇది లైకేన్ల నుండి గ్రహించబడింది. లిట్మస్ అనేది అతి సాధారణంగా ఉపయోగించే ఒక సహజ సూచిక అనమాట. దీన్ని దేని నుంచి తయారు చేశారు అంటే లైకేన్ల నుండి తయారు చేయడం జరిగింది. ఇది స్వేదన జలంతో కలిసినప్పుడు ఏం చేస్తుంది? లేత ఊదా రంగులోకి మారుతుంది. లిట్మస్ పేపర్ గనక స్వేదన జలంతో కలిసినప్పుడు అది ఏం చేస్తుంది? లేత ఊదా రంగులోకి అంటే పర్పుల్ కలర్లోకి మారుతుందన్నమాట. అదే ఆమ్ల ద్రావణంతో కనుక కలిసినట్లయితే ఎరుపు రంగులోకి మారుతుంది. అదేవిధంగా క్షార ద్రావణంతో కలిసినప్పుడు నీలి రంగులోకి మారుతుంది. ఒక లిట్మస్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ లిట్మస్ ఒకవేళ స్వేదన జలంతో కలిసినప్పుడు పర్పుల్ కలర్లోకి మారుతుంది. యాసిడ్స్తో కలిసినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. అలానే క్షారాలు అంటే బేసెస్తో కలిసినప్పుడు నీలి రంగులోకి మారుతుందట.
ఇది ద్రావణం రూపంలో లేదా లిట్మస్ పేపర్ అని పిలువబడే కాగితపు స్ట్రిప్స్ రూపంలో లభిస్తుంది. ఈ లిట్మస్ అనేది మనకి ద్రావణం రూపంలో ఉండొచ్చు, లేదా లిట్మస్ పేపర్ అని పిలిచే పేపర్ స్ట్రిప్స్ రూపంలో కూడా ఉంటుందన్నమాట. సాధారణంగా ఇది ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్లుగా లభిస్తుంది. సో ఎక్కువగా దీన్ని మనం ఏ రూపంలో చూస్తామంటే పేపర్ కాగితపు స్ట్రిప్స్ రూపంలో చూస్తామన్నమాట. ఆ కాగితపు స్ట్రిప్స్ కూడా ఎరుపు మరియు నీలి రంగులో ఉంటాయి. వీటిని లిట్మస్ పేపర్స్ అని పిలుస్తాం. ఎరుపు లేదా నీలి లిట్మస్లతో రంగు మారని ద్రావణాలను తటస్థ ద్రావణాలు అని అంటాం. అంటే ఇప్పుడు మనం ఎరుపు రంగు లిట్మస్ పేపర్ని తీసుకొని ఒక ద్రావణంలో డిప్ చేసినప్పుడు అది కనుక కలర్ మారకపోయినట్లయితే దానిని మనం తటస్థ ద్రావణము అని అంటాం. ఈ పదార్థాలు ఆమ్లాలు కావు లేదా క్షారాలు కూడా కావన్నమాట. అంటే ఈ తటస్థ ద్రావణాలు అనేటివి అవి ఆమ్లాలని చెప్పలేము, క్షారాలని కూడా చెప్పలేము అన్నమాట. తర్వాత పసుపు గురించి చూసినట్లయితే పసుపు మరొక సహజ సూచిక. పసుపు పొడిని నీళ్లతో కలిపి వడపోత లేదా అద్దుడు కాగితంపై రుద్ది ఎండలో ఆరబెట్టడం ద్వారా పసుపు కాగితాన్ని తయారు చేసి సూచికగా వాడవచ్చు. మనం ముందు పాయింట్లో చూసాం పసుపు, లిట్మస్ మరియు మందార రేఖ పువ్వులు ఇవన్నీ కూడా మనకి సహజంగా దొరికేటువంటి సూచికలు అని చెప్పి తెలియజేయడం జరిగింది. వాటిలో ముందు పాయింట్లో లిట్మస్ పేపర్ గురించి తెలుసుకున్నాం. అది ద్రావణం రూపంలోనే ఉండొచ్చు. అదేవిధంగా మనకి కాగితపు స్ట్రిప్స్ రూపంలో కూడా ఉండొచ్చు అనమాట. ఆ తర్వాత చూసినట్లయితే పసుపు కూడా ఒక సహజ సూచికే. ఈ పసుపుని మనం సహజ సూచికగా వాడడానికి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చెప్తున్నారనమాట. పసుపు పొడిని నీళ్లతో కలిపి వడపోత లేదా అద్దుడు కాగితంపై రుద్ది ఎండలో ఆరబెట్టడం ద్వారా పసుపు కాగితాన్ని తయారు చేసుకుని సూచికగా వాడవచ్చు. కొంత నీటిలో సున్నం కలిపి తేరిన ద్రావణాన్ని సున్నపు తేటగా వాడవచ్చు. సో సున్నపు ద్రావణాన్ని ఎలా తయారు చేయొచ్చు? కొంచెం నీరుని తీసుకుని ఆ నీటిలో సున్నాన్ని కలిపి బాగా కలిపిన తర్వాత మనం కాసేపు కనుక పక్కన వదిలేసినట్లయితే కొంచెం నీరు పైకి తేరుతుంది కదా, ఆ పైకి తేరినటువంటి తేటని మనం తీసుకుని దాన్ని సున్నపు ద్రావణంగా వాడుకోవచ్చు అనమాట. తర్వాత మందార పువ్వు సూచిక. మందార పువ్వు రేకులకు వేడి నీటిని కలిపి రంగు మారేలా చేయడం ద్వారా సూచిక ద్రావణం తయారు చేస్తారు. ఈ మందార పువ్వు రేకలను ఏం చేస్తారు? వేడి నీటిలో కలిపి ఉంచడం వలన ఆ ఒక ద్రావణం ఏర్పడుతుంది అనమాట. ఈ మందార పువ్వుకి సంబంధించిన ద్రావణం. ఈ ద్రావణం ఆమ్ల ద్రావణంతో కలిసినప్పుడు ముదురు గులాబీ రంగులోకి మారుతుందన్నమాట. మందార పువ్వు ద్రావణం ఆమ్లాలతో కలిస్తే ఏ రంగులోకి మారుతుంది? ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. అంటే మెజెంటా కలర్లోకి మారుతుంది. అలానే క్షార ద్రావణంతో కలిసినప్పుడు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. మనకి ప్రశ్న ఈ విధంగా రావచ్చు అనమాట. మందార పువ్వు రేకుల యొక్క ద్రావణం క్షారాలతో కలిస్తే ఏ రంగులోకి మారుతుంది అని చెప్పేసి. అప్పుడు మన సమాధానం వచ్చేసి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అదేవిధంగా మందార పువ్వు రేకుల ద్రావణం ఏ ద్రావణంతో కలిసినప్పుడు ముదురు గులాబీ రంగు అంటే మెజెంటాలోకి మారుతుంది అని ప్రశ్న అడిగితే కనుక ఆమ్ల ద్రావణంతో కలిసినప్పుడు అది ముదురు గులాబీ రంగులోకి మారుతుందన్నమాట. ప్రయోగశాలలో ఆమ్లాలు, క్షారాలు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి క్షయం చెందించే స్వభావం కలిగి ఉంటాయి. ఇంకా చికాకు మరియు చర్మానికి కూడా హానికరం అన్నమాట ఇవి. ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. దీనివల్ల మనకు అనేక నష్టాలు కలుగుతాయి. వర్షం ఆమ్లయుతంగా ఉంటుంది ఎందుకంటే గాలిలోని కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్లు వర్షపు చుక్కలతో కలిసి వరుసగా కార్బోనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడతాయన్నమాట. సో వర్షం ఆమ్లయుతంగా ఉంటుందంట. ఎందుకు? ఈ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఇవి ఏం చేస్తాయి? వర్షపు నీటితో కలిసి అవి కార్బోనిక్ ఆమ్లంగా, సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మరియు నైట్రిక్ ఆమ్లంగా చేంజ్ అవ్వడం వలన ఆ వర్షాన్ని మనం ఆమ్లయుత వర్షము లేదా ఆమ్ల వర్షం అని పిలుస్తాం అన్నమాట. ఆమ్ల వర్షం భవనాలు, చారిత్రక కట్టడాలు, మొక్కలు మరియు జంతువులకు నష్టం కలిగిస్తుంది. ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులోకి, క్షారాలు ఎరుపు లిట్మస్ పేపర్ను నీలి రంగులోకి మారుస్తాయి.
మనం నీలి లిట్మస్ పేపర్ని తీసుకుని వాటిని ఆమ్లాలతో కలిపినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుందన్నమాట. అండ్ అలానే ఎరుపు లిట్మస్ పేపర్ని తీసుకుని వాటిని క్షారాలతో కలిపితే అది ఏ రంగులోకి మారుతుందంటే నీలి రంగులోకి మారుతుంది. తరువాత ఫినాఫ్థలిన్ క్షార ద్రావణంతో గులాబీ రంగులోకి, అలానే ఆమ్ల ద్రావణంతో రంగు లేనిదిగాను ఉంటుంది. ఫినాఫ్థలిన్ అనే ఒక సూచికను తీసుకున్నట్లయితే అది బేసెస్ క్షారాలతో కలిసినప్పుడు ఏ రంగులోకి మారుతుంది? గులాబీ రంగులోకి మారుతుంది అన్నమాట. అదే ఫినాఫ్థలిన్ ఆమ్లాలతో అంటే యాసిడ్స్తో కలిసినప్పుడు అది రంగు లేనిదిగా మారిపోతుంది. ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణంతో కలిపినప్పుడు రెండు ద్రావణాలు ఒకదానితో ఒకటి తటస్థీకరిస్తాయి. ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణాన్ని ఒకదానితో ఒకటి కలిపినప్పుడు ఏం చేస్తాయంటే అవి తటస్థీకరిస్తాయట. ఆమ్ల ద్రావణం మరియు క్షార ద్రావణాన్ని తగిన మొత్తంలో కలిపినప్పుడు ఆమ్లం యొక్క ఆమ్ల స్వభావం మరియు క్షారం యొక్క క్షార స్వభావం రెండూ కోల్పోతాయి. ఫలితంగా ఏర్పడే ద్రావణం ఆమ్లము కాదు లేదా క్షారము కూడా కాదు. ఈ ఆమ్లం మరియు క్షారాలని వాటి తగిన మోతాదుల్లో కలపడం వల్ల ఏమవుతుంది? ఆమ్లం ఏమో దాని ఆమ్ల స్వభావాన్ని కోల్పోతుంది. అదేవిధంగా క్షారం కూడా దాని క్షార స్వభావాన్ని కోల్పోతుందంట. ఈ విధంగా రెండు వాటి స్వభావాన్ని కోల్పోవడం వలన ఒక ద్రావణం ఏర్పడుతుంది. ఆ ద్రావణం ఆమ్లము కాదు, క్షారము కాదు. తటస్థీకరణం ప్రతిచర్యలో వేడి ఎల్లప్పుడూ ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిన ఉష్ణం మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది. మనం పైన పేర్కొన్నట్టుగా ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణాన్ని కలిపినప్పుడు అవి తటస్థీకరిస్తాయి కదా. ఇలా తటస్థీకరణ జరిగేటప్పుడు ఒక ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట. ఈ ఉత్పత్తి అయిన ఉష్ణం ఏం చేస్తుంది? ఆ మొత్తం మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుందట. తటస్థీకరణ చర్యతో ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. దీనినే లవణం అని అంటాము. ఈ తటస్థీకరణంలో ఏర్పడే కొత్త పదార్థాన్ని మనం లవణం అని అంటాం అన్నమాట. లవణం స్వభావం ఆమ్లంగా, క్షారంగా లేదా తటస్థంగా ఉండవచ్చు. ఆమ్లము మరియు క్షారముల మధ్య జరిగే చర్యనే తటస్థీకరణం అంటారు. ఈ చర్యలో లవణం మరియు నీరు ఏర్పడటంతో పాటు ఉష్ణం కూడా విడుదలవుతుంది. ఈ తటస్థీకరణ ప్రక్రియలో లవణం ఏర్పడుతుంది, అదేవిధంగా నీరు మరియు ఉష్ణం కూడా విడుదలవుతాయి అన్నమాట. ఒక ఉదాహరణ చూసినట్లయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో సోడియం హైడ్రాక్సైడ్ తటస్థీకరణ చెందినప్పుడు వెలువడేవేంటి? సోడియం క్లోరైడ్ అనేటువంటి లవణము ఏర్పడుతుంది, అదేవిధంగా నీరు కూడా విడుదలవుతుంది అనమాట. ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏమో ఒక ఆమ్లం, ఇది యాసిడ్ అనమాట. అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ ఏమో ఒక క్షారము. ఇలా ఆమ్లం క్షారంతో కలిసి తటస్థీకరణ చెంది మనకి సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. దాంతో పాటుగా నీరు కూడా విడుదలవుతుంది. మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మన జీర్ణాశయంలో కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుందన్నమాట, HCl. ఇది ఏం చేస్తుంది? ఆహారం జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే అది అజీర్ణానికి అంటే అజీర్తికి కారణం అవుతుంది. ఆహారం జీర్ణం కాకపోవడాన్ని మనం అజీర్తి అని అంటాం. ఒకవేళ మన జీర్ణాశయంలో ఆమ్లాలు కనుక ఎక్కువైనట్లయితే మనం అజీర్తికి లోనవుతాం అన్నమాట. అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్ తీసుకుంటాం. ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ ఆమ్లము చర్మంలోకి పంపిస్తుంది. మనకి చీమ కుట్టినప్పుడు ఏమవుతుంది? అది ఫార్మిక్ ఆమ్లముని మన శరీరంలోకి పంపిస్తుంది అనమాట. ఇలా చీమ కుట్టినప్పుడు మనం ఏం చేయాలి? తేమతో కూడిన బేకింగ్ సోడా లేదా కాలమైన్ ద్రావణాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. చీమ కుట్టినప్పుడు మనకి ఫార్మిక్ ఆమ్లం అనేది మన చర్మంలోకి విడుదలవుతుంది కాబట్టి ఆ యాసిడిక్ దాన్ని తటస్థీకరించడానికి తేమతో కూడినటువంటి బేకింగ్ సోడాతో కానీ లేదంటే కాలమైన ఈ ద్రావణాలతో ఆ చీమ కుట్టిన ప్రదేశాన్ని కనుక మనం రుద్దినట్లయితే
ఈ క్షారము మరియు ఆమ్లం ఈ రెండు తటస్థీకరించబడి మనకి ఉపశమనం లభిస్తుందన్నమాట. తర్వాత ముత్రికా చికిత్స గురించి చూసినట్లయితే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేల ఆమ్లంగా మారుతుంది. నేల చాలా ఆమ్లయుతంగా లేదా క్షారయుతంగా ఉన్నప్పుడు మొక్కలు బాగా పెరగవు. నేల ఆమ్లయుతంగా ఉంటే దాన్ని పొడి సున్నం, కాల్షియం ఆక్సైడ్ లేదా తడి సున్నం, కాల్షియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో చికిత్స చేస్తారు. ఒకవేళ నేల గనక ఆమ్లయుతంగా ఉంటే అంటే దాంట్లో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటే పొడి సున్నము లేదా తడి సున్నాలతో ఆ ముత్రికకి చికిత్స చేస్తారనమాట. ఒకవేళ నేల గనక క్షారయుతంగా ఉంటే సేంద్రియ పదార్థం కంపోస్ట్ అంటాం కదా, దానికి కలపబడుతుంది. ఇది ఆమ్లాలను విడుదల చేస్తుంది. నేల యొక్క క్షార స్వభావాన్ని తటస్థీకరిస్తుంది. నేలలో క్షార స్వభావం ఎక్కువైపోతే ఏం చేస్తారంటే సేంద్రియ పదార్థం ఉపయోగించి అక్కడ నేలకి చికిత్స చేస్తారనమాట. ఫ్యాక్టరీ వ్యర్థాలలో ఆమ్లాలు ఉంటాయి. వాటిని నీటి వనరుల్లోకి ప్రవహింపచేస్తే ఈ వ్యర్థాలలోని ఆమ్లాలు చేపలు మరియు ఇతర జీవులను చంపుతాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలకు క్షారాలను కలపడం ద్వారా తటస్థీకరించబడతాయి. ముందు పాయింట్లో చెప్పుకున్నట్టుగా ఫ్యాక్టరీ వ్యర్థాల్లో ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి అన్నమాట. వీటిని ఇతర నీటి వనరుల్లోకి విడుదల చేయడం వల్ల ఏమవుతాయి, అందులో ఉన్నటువంటి చేపలు కానీ ఇతర జీవులు కానీ చచ్చిపోతాయి అన్నమాట. అలా అవ్వకుండా ఉండడం కోసం ఏం చేయాలి, ఆ వ్యర్థాలను ముందు క్షారాలతో కలిపి తటస్థీకరిస్తే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అన్నమాట. మన శరీరంలోని ప్రతి కణంలో ఒక ఆమ్లము, దాన్నే మనం డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లము లేదా డిఎన్ఏ అంటాం. మన శరీరంలో ప్రతి కణంలోని ఒక ఆమ్లం ఉంటుందట, అదే డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం కదా. ఇది మన రూపం, మన కళ్ళ రంగు, మన ఎత్తు మొదలైన శరీరంలోని ప్రతి లక్షణాన్ని నియంత్రిస్తుంది. ఈ డిఎన్ఏ అనేది ఏం చేస్తుంది, మన రూపాన్ని, కళ్ళ రంగుని, ఎత్తుని కూడా నియంత్రిస్తుందట. మన కణాలలో కొంత భాగాన్ని నిర్మించే ప్రోటీన్లు కూడా అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. మన శరీరంలో కొంత భాగాన్ని నిర్మించేటటువంటి ప్రోటీన్లు చూసినట్లయితే అవి వేటితో తయారవుతాయి, అమైనో ఆమ్లాలతో తయారవుతాయి అన్నమాట. మన శరీరంలోని క్రొవ్వులలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని ఆమ్లాలు అండ్ అవి ఏ పదార్థాల్లో లభ్యమవుతాయో తెలుసుకుందాం. ఎసిటిక్ ఆమ్లం, ఇది వెనిగర్లో లభ్యమవుతుంది అనమాట. ఫార్మిక్ ఆమ్లం, ఈ ఫార్మిక్ ఆమ్లం చీమలు కుట్టినప్పుడు విడుదలవుతుంది. సిట్రిక్ ఆమ్లం చూసినట్లయితే నిమ్మ, నారింజ మొదలైన నిమ్మ జాతి పండ్లలో లభ్యమవుతుంది. లాక్టిక్ ఆమ్లం చూసినట్లయితే ఇది పెరుగులో ఉంటుంది. ఆక్సాలిక్ ఆమ్లం, ఇది పాలకూరలో మనకు అందుబాటులో ఉంటుంది అనమాట. ఆక్సార్బిక్ ఆమ్లం చూసినట్లయితే ఇది ఉసిరి, సిట్రస్ పండ్లలో ఉంటుంది. తర్వాత టార్టారిక్ ఆమ్లం, ఇది చింతపండు, ద్రాక్ష మరియు పచ్చి మామిడిల్లో లభిస్తుంది అనమాట. ఇక్కడ గమనించినట్లయితే పైన పేర్కొన్నటువంటి అన్ని ఆమ్లాలు ప్రకృతిలో లభిస్తాయి. ఇప్పటి వరకు మనం కొన్ని ఆమ్లాల పేర్లు చెప్పుకుని అవి ఏ పదార్థంలో లభిస్తాయో చెప్పుకున్నాం. ఆ పదార్థాలన్నీ ఒకసారి గమనించినట్లయితే ఇవన్నీ ప్రకృతిలో సహజసిద్ధంగా లభించేవే. కాబట్టి ఈ ఆమ్లాలు కూడా మనకి ప్రకృతిలో లభ్యంగా ఉంటాయి అన్నమాట. తర్వాత క్షారాలు మరియు వాటి లభ్యమయ్యే పదార్థాలు చూసినట్లయితే కాల్షియం హైడ్రాక్సైడ్, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది మనకి నిమ్మరసంలో ఉంటుందన్నమాట. అమోనియం హైడ్రాక్సైడ్ అనేది విండో క్లీనర్స్కి ఉపయోగించే లిక్విడ్స్ ఉంటాయి కదా, వాటిని అమోనియం హైడ్రాక్సైడ్ని ఉపయోగించి తయారు చేస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ అనేవి సబ్బులు, మనం ఉపయోగించే సబ్బులు ఉన్నాయి కదా, ఈ సబ్బుల్ని సోడియం హైడ్రాక్సైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ని ఉపయోగించి తయారు చేస్తారు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ చూసినట్లయితే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే దాంట్లో మనకి అందుబాటులో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 7th క్లాస్ 4th లెసన్ ఆమ్లాలు మరియు క్షారాలు అనే లెసన్ని డిస్కస్ చేసాము. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.